ఆ తర్వాత నేను ఆ మందిరానికి వచ్చి మందిరంలో నుంచి ఏం చేస్తున్నాను, పరిచర్య సేవకులతో కలిసి నేను చాలా చేసే వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమించినారు. ఆ మందిరంలో ఉండేవాళ్ళు 24 గంటల భోజనం అక్కడే తింటా, ఎప్పుడో రేర్గా పోతాను ఇంటికి, అంతే. మా వ్యవసాయం అంతా మా వాళ్ళకి వదిలిపెట్టేశాను. నేను తిరుగుతుంటే నాకు తలంపు వచ్చింది, ఎందుకు ఉండాలి ఇక్కడ, నేను సేవ పిలిచాడు కూడా దేవుడు అని. మొట్టమొదట మహారాష్ట్ర యావత్ మహల్ అని చెప్పిన ఒక బిబ్లికల్ సెమినరీ వెరీ ఫేమస్ ఉంది, దాంట్లో చదువుదాం అనుకున్నా, కానీ డబ్బులు లేవు. అందుకని నేను రాసిన ఆయనకి, ప్రిన్సిపాల్ గారికి, నేను ఇట్లా హెబ్రోన్ సంఘంలో హెబ్రోన్లో హైదరాబాద్ రక్షణ పొందాను, ఇది నాకు చదవాలని ఆశ ఉంది, ఇఫ్ యూ గివ్ మీ ఫ్రీ సీట్ ఐ విల్ కమ్ అండ్ స్టడీ అని చెప్పని ఆయనకు ఒక ఉత్తరం రాశాను. రాస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, నవ్ యూ గో టు హెబ్రోన్ ఓన్లీ, దట్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ అన్నాడు. నేను అప్పుడు భగత్ గారికి రాసిన, భగత్ గారు సామాన్యంగా ఎవరిని రానివ్వడు, ఐ విల్ ప్రే ఫర్ యూ అంటాడు. ఆయన తొందరగా ఒప్పుకోడు. అమ్మో, ఆయనకు ప్రేరేపణ వస్తేనే, లేకుంటే పెళ్లి కూడా చేయడు, 50 ఏళ్ళు అయినా పెళ్లి చేయడు. దేవుడి చిత్తమై ఆయనకు నడిపింపిస్తేనే. ఆయన చెప్పింది చేసుకోరు కొంతమంది, వాళ్ళకి కనిపెట్టుకుంటారు ఇంకోరి మీద, రకరకాలు ఉంటాయి ఇవన్నీ. అందుకని నేను ఆయన ఏం రాస్తారు చూస్తామని ఆయన ఉత్తరం రాస్తే, కమ్ ఇమీడియట్లీ ఫర్ షార్ట్ టైం ఫెలోషిప్ అన్నాడు. అరే ఇంత తొందరగా అని అప్పుడు నేను నా చిన్న పెట్టి తీసుకొని హైదరాబాద్ వచ్చేసాను. ఇదే నా సెకండ్ స్టెప్.